సుసర్లో సంతకం చేయాలి, అంతేగా? మా అన్నయ్య సవాలుతో కూడా సంతకం చేయిస్తాడు. సుసర్ల శివప్రకాష్ గారు హైదరాబాద్ కి పర్సనల్ పని మీద వచ్చారు. ఇప్పుడు మనం కలిసామనుకోండి, డీల్ పూర్తయిపోతుంది సార్. ఓకే, వెళ్దాం. బయటికి వెళ్ళారా? బయటికి ఎక్కడికి? హోటల్కి వెళ్ళాడు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచిన చోట సంస్కారం అని తెలీదా? ఎవరి ప్లేస్ కైనా వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోమనకుండా కూర్చోకూడదని మీకు తెలీదా? సార్, వర్కౌట్ అవ్వకపోతే ఎటు వైలెంట్ అయిపోతారు. వర్కౌట్ అయ్యేదాకైనా సైలెంట్ గా ఉండండి ప్లీజ్. బాబు, లా పుస్తకంలో దిట్టంగా ఉన్నావు. ఎవరు బాబు? సుసర్ల గారు. అయ్యా నమస్కారం. నేను చెప్పానే, మా బాస్ సుసర్ల గారు. ఆహా, నడిచి వస్తున్న రిజర్వ్ బ్యాంక్ లాగా ఉన్నారు. సార్, తమరికి ఫోన్ లో చెప్పానే, వీరే మురుస్వామి గారు. అయ్యా సుసర్ల గారు. నైస్ మీటింగ్. నమస్కారం. మా అబ్బాయి అండి, మురుస్వామి గారు. కూర్చోండి సార్. వస్తే సార్, సార్ ఎవరు మీరు? ఎక్కడికి? లోపలికి వెళ్ళకూడదు సార్. ఆగారు సార్, చెప్పేది మీరు. నాతో బిజినెస్ చేయడం చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ మీతో బిజినెస్ చేయడం మీకు మంచి అవకాశం అనుకుంటున్నాను. డీల్ ఓకేనా? ఈ డీల్ నాకు ఓకే అయితే సరిపోదండి. విలేజ్ లో ఫ్యాక్టరీ అంటున్నారు, ఆ ఊరి జనాలు కూడా ఓకే చెప్పాలి. జనందేముంది సార్, వాళ్ళకి మేమెంతే చెప్తే అంతా. మీరు చెప్పారని ఓకే చేయకూడదు, ఊరు జనాలకి నచ్చి ఓకే చేయాలి. అవును సార్, సార్ ఇండియాలోనే ఉన్నారు. చెప్తే అర్థం చేసుకోవా? ఎవరు నువ్వు? వర్జంలోకి వస్తే కార్యంలో ఉన్నావు. మురిసోమన్న మనిషిని. మున్సిపల్ మనిషివా? సార్ మీటింగ్ లో ఉన్నావు, కనిపించట్లా? అర్జెంట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా. తర్వాత ఇస్తాను. రై, ఇది ఎవరైనా జ్యూసెస్ గడిలో ఉన్నాడు. ఓకే, రేపు మీరు ఆ కోసం వెయిట్ చేస్తుంటాం. ఓకే, రేపు మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఉందండి. షల్ వి ప్లాన్ ఆఫ్టర్ దట్? వదలండి ప్లీజ్. వస్తాను. ఓకే, కలుద్దాం. తప్పకుండా. ఓకే రాజా. ఉంటాం సార్. నమస్తే. ప్లీజ్. రే ఆనంద్, ఏమైపోయాడా? ఎక్కడికి వెళ్ళా? హలో మోయా, సౌందర్యం వస్తానంది, ఇంకా రాలేదు. అదేంటి బాబు, పొద్దుటే బయలుదేరింది, గుడి నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తానంది. రాలేదు మోయా, ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఫోన్ కలవట్లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరేం టెన్షన్ పడకండి మోయా, తను ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటుంది. రాగానే ఫోన్ చేయించు బాబు. తప్పకుండా చేస్తాను మోయా, మీరేం కంగారు పడకండి. అలాగే. హలో ప్రియాంక, ఐ కాంట్ రీచ్ వాల్మీకి. ఎక్కడున్నాడు? Maybe he's in the flight, sir. Any urgency, sir? మన బ్యాలెన్స్ ఎపిసోడ్ రెడీ అయిపోయిందా? Yeah, finalize అయిపోయింది, sir. కెన్ యూ మెయిల్ మీ ఇమీడియట్లీ? Sure, sir. పంపిస్తాను. లెవెల్ 3 ఒక దేవాలయంలో స్టార్ట్ అవుతుంది. ఆ గుడికొచ్చిన హీరోయిన్ ని విలన్స్ కిడ్నాప్ చేసి భువనేశ్వరి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న మైన్స్ లోకి తీసుకెళ్తారు. ఆ గనుల్లో విలన్ హీరోయిన్ ని అతి దారుణంగా హింసిస్తూ ఉంటే
ఏమైందిరా? ఈ అనాథగాళ్ళందరి కోసమే మీ బాబు కోర్టుకెక్కాడు. ఛీ! మీరు అసలు మనుషులేనా? పిల్లల్ని హింస పెడితే పరమేశ్వరుని హింస పెట్టినట్టే. ఏ బంధాలు లేని ఈ అనాథ పిల్లలు దేవుళ్లతో సమానం. అలాంటి దేవుళ్ళు కన్నీళ్లు పెడితే భూమి భరించదు. వీళ్ళంతా నీ చావు కోరుకుంటున్నారు. ఆ దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అతను కూడా అమ్మా నాన్న లేని అక్క రాని వస్తే వీళ్ళతో పాటు ఇక్కడెప్పుడు ఉంటాడులే. పిలు పిలు ఏ దేవుడు వస్తాడో చూస్తా. ఏ దేవుడు వచ్చి కాపాడతాడు అన్నావు కదరా? వచ్చారా మా దేవుడు? వీరస్వామిని చంపింది వీడే అన్న వీడే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పాప పుణ్యాలెక్కడికి పోవురా. వాడు నీ పాపం పంపిన పరమాత్ముడు. వాడు అమెరికా నుంచి నా ప్రేమను వెతుక్కుంటూ వచ్చాడు అనుకున్నా. కానీ మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ సముద్రాలు దాటొచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది. వీడా సుతల కొడుకా మా అన్నల్ని చంపింది. ఏయ్! నమ్మలేకపోతున్నాను. చూడు ఈ 4 దిక్కులు నావి. ఇక్కడి నుంచి నీ బాడీ బయటికి వెళ్తే నేను మునుస్వామి తమ్ముళ్ళే కాదు. రేయ్, మట్టి మీద మర్యాద లేని మీలాంటి వాళ్ళకి భూమి బ్రతిగా రాతలేదు. ప్రాణాలతో ఉన్న పసిపిల్లల్ని పాతి పెట్టిన ఇదే మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, మీతో పాటు ఇక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలడు. ఈ సమాధుల మీద మీరు కొత్త జీవితానికి పునాదులు వేస్తా. అచ్చా అందరినీ కాపాడదామనే. రేయ్! వీళ్ళు తగలబడిపోయారన్న అబద్ధాన్ని నిజం చేసేయండి రా. దీంతో పాటు మొత్తం అందరినీ కాల్చి బుడిద చేసేయండి.
వేర్ ఆర్ యూ? ప్రియాంక నేను ఇప్పుడు ఇండియా వచ్చాను. ఏంటి మ్యాటర్? విశ్వ గారు కాల్ చేశారు సార్. మన కాన్సెప్ట్ లో బ్యాలెన్స్ పంపించమన్నారు. అది సెండ్ చేశానని చెప్పడానికి నేను కాల్ చేశాను. అదెలా పంపిస్తారబ్బా? నేను ఇంకా దాన్ని ఫైనలైజ్ చేయలేదు కదా. మొన్న మీరు మా అందరితో డిస్కస్ చేశారు కదా సార్, ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నాను. డిస్కస్ చేయడానికి ఫైనలైజ్ చేయడానికి తేడా ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడున్న వర్షన్ ప్రకారం హీరో పేరెంట్స్ విలన్స్ చేతుల్లో చచ్చిపోతారు. అవునా సార్? అందుకే నేను క్లైమాక్స్ మార్చి మళ్ళీ రీరైట్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఓ పని చేయి నువ్వు. విశ్వాక్ ఫోన్ చేసి ఇది ఫైనల్ వర్షన్ కాదన్నాడు వాల్మీకి, వేరే ఏదో రాస్తున్నాడని చెప్పు. నేను కూడా విశ్వాక్ ట్రై చేస్తాను. ఓకే. లెవెల్ 4 సార్, ఇది వాటర్ లో ప్లాన్ చేశాను.